హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మేడం డిటెక్టివ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను శివరాత్రి మొత్తం చేద్దాం అనుకుంటున్నాను. జాగరణ అండ్ ఉపవాసం. మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసి దేవుడిని మొక్కోడానికి వెళ్ళాను. మా అమ్మ అప్పటికే పూజ చేసేసింది. పానకం కూడా ఒక పెద్ద వెజల్ నిండా చేసింది. ఇంకా దేవుడికి మొక్కున్నాక శ్రీశైలం నుంచి తెచ్చిన ప్రసాదం తిన్నాను కొంచెము. నేను శ్రీశైలం వ్లాగ్ చేశాను, నడకయాత్ర వ్లాగ్ చూడండి. తర్వాత పానకం, పచ్చిబ్యాళ్ళు పానకం తెచ్చిచ్చింది, మా మమ్మీ తినేశాను. పచ్చిబ్యాళ్ళు అంటే తెలుసు కదా, పెసరబ్యాళ్ళతో చేస్తారు. తర్వాత మా డాడీ ఇంకా అప్పటికే 12 అయిపోయింది, ఆఫ్టర్నూన్ 12 అయిపోయింది. అప్పటికి నాకేం ఆకలి అవ్వలేదు. ఇంకా అలాగే ఆకలి అవుతుంటే అప్పుడప్పుడు పానకం తాగి మేము మేనేజ్ చేస్తున్నాము. ఆఫ్టర్నూన్ 3 కట్ల మా నాన్న వాటర్ మిలన్ కట్ చేసి ఇచ్చాడు, అందరం తినేసాము. నాకైతే ఎందుకు అసలు ఈరోజు ఆకలి అవ్వలేదు, అదంతా శివుడే చూసుకున్నట్టున్నాడు. మళ్ళీ ఈవినింగ్ 6కి అలా గ్రేప్స్ తిన్నాను. ఫ్రూట్స్ అన్నింటిలో కాంప్లెక్స్ షుగర్స్ ఉంటాయి, ఫ్రక్టోజ్ ఇలాంటివి, సో ఈజీగా ఆకలి అవ్వదు. మళ్ళీ ఈవినింగ్ 8కి అలా ఇంకో డోస్ ఆఫ్ వాటర్ మిలన్ వేసాను. ఇంకా మా వాళ్ళు అయితే గుడికి వెళ్దామని ప్లాన్ చేశారు. నైట్ 9:30, 10 దాకా ఇంట్లో ఉండి తర్వాత గుడికి వెళ్తే నైట్ మేల్కోవచ్చు అనుకున్నాము. సో కానీ లేట్ అయింది, 12కి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అవుతే కార్ కింద ఒక కుక్క ఉండింది. లేచి అది మళ్ళీ కార్ చుట్టూ తిరుగుతూ ఉండింది. ఏంటా అని చూస్తే కింద చాలా పిల్లలు పెట్టింది, 7-8 దాకా పెట్టింది. మేము చూసుకోకపోతే చాలా పెద్ద తప్పు జరిగిపోయేదేమో. చూసుకొని చాలా కేర్ఫుల్గా కార్ తీసాము. ఇంకా తీసి స్టార్ట్ అయ్యాము. మేము ఏ గుడికి వెళ్తున్నామంటే మా కర్నూలులోనే అవుట్స్కట్స్లో దిన్నిదేవరపాడు రూట్లో, బీతాండ్రపాడు రూట్లో జగన్నాథ గట్టు అని ఒక అప్హిల్ ఏరియా ఉంది. ఆ కొండ మీద సంగమేశ్వరం ఉమామహేశ్వరుడు ఉంటాడనమాట. చాలా ఫేమస్ ఈ టెంపుల్. శివరాత్రికి మాత్రం చాలా ఫేమస్. 80,000 to 1,00,000 మెంబర్స్ వస్తారు. చాలా బాగా చేస్తారు శివరాత్రి. చాలామంది అక్కడే మేల్కుంటారు. ఇంకా ఎక్కాక చూసారా నైట్ వ్యూ ఎంత బాగుందో. పైన కొండ మీద నుంచి కర్నూలు వ్యూ, మొత్తం లైట్స్. అక్కడంతా జాతరలాగా, తిరునాళ్ళలాగా అన్నీ చిన్న చిన్న షాప్స్, అవుట్లెట్స్ పెట్టారు. మేమేం తినకూడదు కదా, జాగరణలో ఉన్నాము, ఉపవాసంలో ఉన్నాం. బ్యాంగిల్స్ ఒకటి కొనుక్కున్నాం. కొంచెం టెంప్టింగ్గా ఉన్నాయి స్నాక్స్, అవన్నీ తినలేదు, ఉపవాసంలో ఉన్నాం కదా అని. ఇంకా దర్శనంకి బయలుదేరాము. యాక్చువల్గా కళ్యాణం స్టార్ట్ అవుతుందంట 2కి. అప్పటి నుంచి దర్శనం ఆపేస్తారు. మేము కరెక్ట్ టైంకి వెళ్ళాము, 1కి అంతా వెళ్ళిపోయాం నైట్. సో దర్శనం చేసేసుకున్నాము. దర్శనం చేసేసుకున్నాక అక్కడ పక్కన ఫీల్డ్లో స్వామివారి ప్రవచనాలు చెప్తున్నారనమాట. మామూలుగా మనం చాగంటి వాళ్ళవి అవి వింటుంటాం కదా, అలాంటి ప్రవచనాలే ఒక ఆయన కూర్చొని చెప్తున్నారు. ఎవరికి నిద్ర రాకుండా అక్కడ జాగారం చేసే భక్తులకి శివరాత్రి ఇంపార్టెన్స్, ఈరోజు లింగోద్భవం అయిందని, అండ్ ఈరోజు శివుడు అండ్ పార్వతి కళ్యాణం జరిగిందని, అన్ని ఇంపార్టెన్స్లు, ఎందుకు శివరాత్రి మనం మేల్కుంటే మంచిది, ఈ టైంలో ఎంత దివ్య ముహూర్తం అన్నట్టు చెప్తూ ఉన్నాడు. ఇంతలో బయట నుంచి ఆలయం కర్తలు ఉంటారు కదా, వాళ్ళు కూడా స్వామివారిని పల్లకిలో, ఈశ్వరుణ్ణి అండ్ పార్వతిని పల్లకిలో తీసుకొచ్చారు. ఫ్యూ మినిట్స్లో కళ్యాణం స్టార్ట్ అవుతుందన్నమాట. అప్పటికే 4 అయింది, కానీ నాకైతే అస్సలు నిద్ర రాలేదు. మా చెల్లి అయితే కొంచెం తూగుతూ ఉండింది. 4కి అలా స్టార్ట్ చేశారు కళ్యాణం. 4 to 5:30 అలా అయింది. మొత్తం కళ్యాణం చూశాను నేనైతే. నాకు ఇంతవరకు శ్రీరాముడి కళ్యాణం తప్ప శివుడి కళ్యాణం కూడా ఉంటుందని ఫస్ట్ టైం తెలుసుకుంటున్నాను. ఇది వరకు జాగరణ చేశాను కానీ శివరాత్రికి, ఈరోజు శివుడి కళ్యాణం కూడా అవుతుందని తెలీదు. చాలా బాగా దర్శనం అయింది. అండ్ ఫస్ట్ టైం అక్కడ గుడిలో ఉండి నేను జాగరణ చేశాను. మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఈరోజైతే చాలా బాగా జరిగింది. ఈ సంవత్సరం బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఇదివరకే శివరాత్రి చేసున్నా కానీ ఇంత నిష్టగా, ఇంత ఏమీ తినకుండా, ఏమీ నిద్రపోకుండా చేసింది ఫస్ట్ టైము. మార్నింగ్ దాకా మేల్కున్నాము. ఇంకా మళ్ళీ దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యాము. తిరిగి ఇంటికి వచ్చి స్నానం చేసి దీపం పెట్టి పడుకున్నాము. చాలా బాగా గడిచింది ఈ సంవత్సరం అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.